బికినీ వేసుకున్నానా, బట్టలిప్పి తిరిగానా, అదంతా నా ఇష్టం. అనసూయ భరద్వాజ్ వేసుకున్న వస్త్రాలపై వస్తున్న బ్యాడ్ కామెంట్స్ పై చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు అనసూయ భరద్వాజ్. వివరాల్లోకి వెళ్తే అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ అనే కామెడీ షోకి వన్ ఆఫ్ ది టాప్ యాంకర్. ఒక్క షోతో టాప్ యాంకర్ అయిపోయారు అనసూయ భరద్వాజ్. తనకంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. యాంకరింగ్ కి బ్రేక్ ఇచ్చిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులోని వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే రీసెంట్ గా నిఖిల్ తో నాటకాలు అనే షోలో అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను బికినీ వేసుకుంటా లేకుంటే బట్టలిప్పి తిరుగుతా, మీకేంట్రా నొప్పి అంటూ అనసూయ భరద్వాజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే ఎప్పటికప్పుడు అనసూయ భరద్వాజ్ వస్త్రధారణపై వస్తూనే ఉంటాయి బ్యాడ్ కామెంట్స్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అనసూయ భరద్వాజ్ కాంట్రవర్సీలో నిలుస్తూ ఉంటారు. అప్పట్లో విజయ్ దేవరకొండ ఇష్యూపై, ఆ తర్వాత ఆంటీ అని ఎవరో కామెంట్ చేశారని ట్విట్టర్ లో పెద్ద వారే అయింది అప్పట్లో. అయితే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమంలో వస్తున్న కామెంట్స్ పై అనసూయ భరద్వాజ్ ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. నా ఇష్టం, నేను ఇలానే ఉంటా, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా, మీరు మనుషులు కాదా, ఏమైనా ఎద్దులా, మీరేంట్రా నాకు కామెంట్ చేసేది అన్నట్లుగా అనసూయపై వస్తున్న బ్యాడ్ కామెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అవుతూ ఒక్కసారిగా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారిపై ఫైర్ అయ్యారు అనసూయ భరద్వాజ్. అయితే రంగస్థలంలో రంగమ్మత్తగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఆ తర్వాత పుష్ప మూవీలో మంగళం సీను వైఫ్ గా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, భోజ్పూరి భాషల్లో అనసూయ భరద్వాజ్ కు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్లో కూడా చాలా సినిమాలు నటించారు అనసూయ భరద్వాజ్. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ అనసూయ భరద్వాజ్ కాంట్రవర్సీ నిలుస్తూ ఉంటారు. అప్పట్లో విజయ్ దేవరకొండ మదర్ గురించి ఏదో చిన్న కామెంట్ చేశారని అప్పట్లో పెద్ద హంగామానే చేశారు అనసూయ భరద్వాజ్. మరి ఇప్పుడు అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.